ఏజ్ వల్ల గానీ, వెయిట్ వల్ల గానీ, వేరే ఏ రీజన్ వల్ల అయినా గానీ మీరు కింద కూర్చోలేరు. లేదా మ్యాట్ మీద మనం చేసే రెగ్యులర్ యోగా సీక్వెన్సెస్ మీరు చేయలేకపోతున్నారు అని అనుకుంటే, ఈరోజు చెప్పే ఈ 15 మినిట్ యోగా సీక్వెన్స్ మీకు చాలా హెల్ప్ అవుతుందండి. ఈరోజు చైర్ సపోర్ట్‌తో కూర్చున్న చోటే ఎలా 15 నిమిషాలు యోగా చేయాలి అనేది నేను మీకు నేర్పిస్తాను. మీకు ఎప్పుడైనా టైం లేకపోయినా, లేదా యోగా మ్యాట్ వేసుకునేంత ప్లేస్ లేకపోయినా, మీరు చైర్ సపోర్ట్‌తో ఈజీగా మీ ఆఫీస్‌లో గానీ, లేకపోతే ఎక్కడైనా మీ షాప్‌లో గానీ, లేదా ఇంట్లో కిచెన్‌లో గానీ మీరు ఎక్కడైనా చేసుకునేటట్టు యోగా సీక్వెన్స్ ఉంటుందండి. సో, మీ దగ్గర యోగా చైరే అవసరం లేదు. ఎటువంటి చైర్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. డైనింగ్ టేబుల్ చైర్ గానీ, లేదా ప్లాస్టిక్ చైర్ గానీ ఏదైనా మీరు యూజ్ చేసుకొని ఇవాళ నేను చెప్పే సీక్వెన్స్ మీరు చేయొచ్చు. ఓకే. మీ చైర్ రెడీగా పెట్టుకోండి. ఈరోజు సీక్వెన్స్ మనం మొదలుపెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మన స్పైన్‌ని అన్ని డైరెక్షన్స్‌లో కంప్లీట్‌గా వార్మప్ చేసే కొన్ని ఎక్సర్సైజెస్ మనం చేయబోతున్నామండి. విల్ స్టార్ట్ విత్ సంథింగ్ కాల్డ్ క్యాట్ అండ్ కౌ. సో ఇది చైర్ వర్షన్‌లో ఎలా చేయాలి అంటే, మీ 2 చేతులు మీ మోకాళ్ళ మీద పెట్టేసేయండి కంప్లీట్‌గా. మీ నడుముని కంప్లీట్‌గా ముందుకి పుష్ చేసేసేయండి. తలని కూడా వెనక్కి తిప్పొచ్చు. అండ్ పూర్తిగా నడుముని వెనక్కి తీసుకురండి. మీ మెడని కిందకి వంచొచ్చు. ఓకే. ఫార్వర్డ్, తల వెనక్కి, హ్యాండ్ బ్యాక్, తల ముందుకి. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, exhale. Just 2 more times. Inhale and exhale. Inhale, exhale and relax. Come back to the center. మీ 2 చేతులు మోకాళ్ళ మీద అలానే ఉంచండి. పాదాలు నేలకు టచ్ అయితే మంచిది చైర్ యోగా చేసేటప్పుడు. అందుకు చైర్ హైట్ కూడా ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోండి. సో ఇక్కడి నుంచి నెమ్మదిగా మీ బాడీని రొటేట్ చేయండి. ఓకే. ఎంతవరకు మీరు రొటేట్ చేస్తారనేది మీ కెపాసిటీ అండి. ఎక్కువ బలవంతంగా చేయాల్సిన అవసరం లేదు. బట్ మీ నడుము కింది భాగంలో అండ్ మీ హిప్స్ ఏరియాలో మంచి సెన్సేషన్ మీకు తెలియాలి. ఓకే. Back. Gently go back and forward. One last time. And come up. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో లెట్స్ గో ఫార్వర్డ్ అండ్ బ్యాక్. నెమ్మదిగా రొటేట్ చేయండి. వెరీ గుడ్. జస్ట్ 2 more times. And gently come up. ఇప్పుడు మీ ఎడమ చేతిని కుడి మోకాలికి పక్కన పెట్టండి. కుడి చెయ్యి నడుముకి వెనకాతల. మీ చైర్ ఎలా ఉంటే చైర్ని పట్టుకోవచ్చు, లేదా నడుముకి వెనకాతలు పెట్టుకోవచ్చు. ఒకవేళ నడుముకి వెనకాతలు పెట్టుకోవాలి అంటే మీరు చైర్కి కాస్త ముందుకు రావచ్చండి. మీ ఎడమ చెయ్యి కుడి మోకాలికి పక్కన, కుడి చెయ్యి నడుముకి వెనకాతల, లేదా చైర్ని కూడా పట్టుకోవచ్చు. నెమ్మదిగా బాడీని వెనక్కి ట్విస్ట్ చేయండి. మీరు కంఫర్టబుల్గా ఉన్నారు, నెక్ పెయిన్ ఏది లేదు అనుకుంటే తలని తిప్పి వెనక్కి చూడొచ్చు. కుడి భుజం మీదుగా ఊపిరిని బిగబెట్టొద్దు. నార్మల్గా ఊపిరి తీసుకోవడానికి ప్రయత్నించండి. 5 4 3 2 and 1. కమ్ బ్యాక్. మీ కుడి చెయ్యి ఎడమ మోకాలి పైన, ఎడమ చెయ్యి నడుముకి వెనకాతల. టేక్ అ డీప్ బ్రెత్. ఎక్సేల్ చేస్తూ నెమ్మదిగా మీ ఎడమ వైపుకి ట్విస్ట్ అవ్వండి. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ తలని తిప్పి వెనక్కి చూడొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఊపిరి బిగబెట్టొద్దు. నార్మల్గా ఊపిరి తీసుకోవడానికి ప్రయత్నించండి.
ఎక్కువగా ట్విస్ట్ అవ్వకపోయినా పర్వాలేదు. 5 4 3 2 1. జెంట్లీ కమ్ బ్యాక్. ఎడ్జ్లోకి వచ్చేసేయండి. మీ 2 చేతులు చైర్కి వెనకాతల పెట్టండి. ఓకే, మీ అరచేతులు 2 చైర్కి ఇక్కడ వెనకాతల టచ్ అయితే మంచిది. మీ ఛాతిని ముందుకి నెట్టండి. మనం భుజంగాసన చేస్తాం కదా, మీరు చాలాసార్లు చూసే ఉంటారు యోగాలో. కోబ్రా పోస్, దానికి ఇది ఆల్టర్నేటివ్ అనమాట. ఇక్కడ నుంచి నెమ్మదిగా మీ తలని వెనక్కి పెట్టేసేయచ్చు. నడుముని ఛాతిని ఎంత సాధ్యమైతే అంతవరకు ముందుకి నెట్టడానికి ప్రయత్నించండి. ఇది థైరాయిడ్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. వండర్ఫుల్ ఆసన. లెట్స్ స్టే హియర్. 5 4 3 2 and 1. నెమ్మదిగా బాడీని స్ట్రైట్గా చేసేసేయండి. 2 చేతులు రిలాక్స్ చేయండి. కమ్ బ్యాక్. చైర్కి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు. 2 చేతులు పైకి స్ట్రెచ్ చేయండి. దీని కౌంటర్ పోజ్ మనం చేయబోతున్నాం. నెమ్మదిగా 2 చేతులు ముందుకు తీసుకువెళ్ళండి. మీ పాదాలని టచ్ చేయండి. తలని మోకాళ్ళ మధ్యలో పెట్టొచ్చు. మీకు మరి కాస్త స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. ఎవరికైనా ఇంటెన్స్ బ్యాక్ పెయిన్ అనేది ఉంటే లేదా డిస్క్ ఇష్యూస్ ఉంటే ఇది అవాయిడ్ చేయొచ్చండి. మిగిలిన వాళ్ళు హాయిగా చేసుకోవచ్చు. స్టే హియర్. ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale and exhale. మీ కుడి చెయ్యి అలానే నేల మీద ఉండనివ్వండి, లేదా మీ పాదం మీదైనా ఉంచవచ్చు. ఇక్కడ నుంచి నెమ్మదిగా మీ ఎడమ చేతిని పైకి తీసుకువెళ్ళండి. కొంచెం కష్టంగా ఉంటుంది, మనం కాస్త ఇంటెన్సిటీ పెంచుతున్నాం అన్నమాట. నడుములో కూడా ఒక నైస్ ట్విస్ట్ తెలుస్తుందండి, నోటీస్ చేయండి. లెట్స్ స్టే హియర్. 5 4 3 2 and 1. ఎడమ చెయ్యి నెమ్మదిగా నేలపైన, కుడి చెయ్యి ఆకాశం వైపు. స్టే హియర్. 5 4 3 2 and 1. Gently bring your hand down. నెమ్మదిగా బాడీ పైకి తీసుకురండి. ఇక్కడ నుంచి మీ చేతులు 2తో చైర్కి సపోర్ట్ తీసుకోవచ్చు. మీ బ్యాక్ అనేది స్ట్రైట్గా ఉండాలన్నమాట. బ్యాక్ని ఇలా బెండ్ చేయొద్దు, బ్యాక్ని స్ట్రైట్గా పెట్టండి. చైర్కి పక్కన ఇలా పట్టుకోవచ్చండి. మీ 2 పాదాలని నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేయండి. ఎంతవరకు లిఫ్ట్ చేస్తారనేది మీ కెపాసిటీ అండి. మీరు పాదాలు లిఫ్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా బాడీ అనేది ఇలా బెండ్ అయిపోతుంది. ఆ బాడీని బలవంతంగా అయినా సరే స్ట్రైట్గా పెట్టడానికి ట్రై చేయండి. మీరు చైర్ని ఇలా హోల్డ్ చేసుకోవచ్చు. పక్కన పాదాలు స్ట్రైట్గా ఉండనివ్వండి. తొడ ముందు భాగంలో అంటే మీ క్వాడ్రిసెప్స్ ఈ భాగంలో మీకు ఎక్కువ స్ట్రెచ్ అనేది తెలుస్తుందండి. ఆ పర్టికులర్ ఏరియానే మనం ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నాం అనమాట. ఓకే, లెట్స్ స్టే హియర్ ఫర్ 5 counts. 5 4 3 2 and 1. నెమ్మదిగా 2 కాళ్ళు కిందకి. ఇప్పుడు నిదానంగా ఒక 5 times ఈ పాదాలని పైకి కిందికి మనం మూవ్ చేయబోతున్నాం. లెట్స్ డూ ఇట్. 1 డౌన్, 2 డౌన్, 3 డౌన్, 4 డౌన్, 5 డౌన్. రిలాక్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కోసం మీ కుడి కాలుని ఎడమ కాలు మీద ఇలా పెట్టేసేయండి. మనం కాలు మీద కాలు వేసుకుంటాం కదా, అలానే అనమాట. మీ చేతి వేళ్ళని మీ కాలి వేళ్ళ మధ్యలోకి తీసుకురండి, లైక్ దిస్. ఓకే, నెమ్మదిగా మీ పాదాన్ని రొటేట్ చేయండి. కుడి పాదాన్ని రొటేట్ చేయండి. ఇక్కడ మీరు పట్టీలు పెట్టుకునే ప్లేస్ ఉంటుంది కదా, మన యాంకిల్ జాయింట్,
మీకు ఒక నైస్ రిలాక్సేషన్ తెలుస్తుంది. మీకు ఎలా హాయిగా అనిపిస్తే అలానే రొటేట్ చేయండి. స్లోగా కావాలి అంటే స్లోగా చేయొచ్చు, ఫాస్ట్గా కావాలి అంటే ఫాస్ట్గా చేయొచ్చు. యాంకిల్ రొటేషన్లో మన కాఫ్ మజిల్ కూడా ఎంగేజ్ అవుతుందండి. ఎవరికైనా వెరికోస్ వెయిన్స్ కానీ లేదా జనరల్ లెగ్ ఇష్యూస్ ఎవరికి ఉన్నా, సర్క్యులేషన్ వల్ల వచ్చే లెగ్ ఇష్యూస్ ఎవరికి ఉన్నా ఇది బాగా హెల్ప్ అవుతుంది. రివర్స్ డైరెక్షన్లో రొటేట్ చేయండి. అండ్ స్టే దేర్. చేతులు రిలీజ్ చేసేసేయండి. ఇక్కడ నుంచి నెమ్మదిగా మీ బాడీని ముందుకు తీసుకువెళ్ళండి. కాలు మీద కాలు అలానే ఉండాలి. మీరు నోటీస్ చేశారు కదా, ఈ వెనక భాగంలో మీకు స్ట్రెచ్ అనేది తెలుస్తుంది అనమాట. నెమ్మదిగా బాడీని ముందుకు తీసుకువెళ్ళండి. మీ దృష్టి కుడి తొడ వెనక భాగంలో పెట్టండి. అప్పర్ బాడీ అనేది స్ట్రైట్గా ఉండాలండి. మీ బాడీ పూర్తిగా ముందుకు బెండ్ అవ్వకపోయినా పర్వాలేదు. తలని అండ్ నడుముని స్ట్రైట్గా ఉంచడానికి ప్రయత్నించండి. ఇలా బెండ్ చేసేయద్దు. ఓకే, బాడీ అనేది స్ట్రైట్గా పెట్టడానికి ప్రయత్నించండి. లెట్స్ స్టే హియర్. 5 4 3 2 and 1. Gently come back. మీ కుడి కాలు మీద ఎడమ కాలు ఉంచండి. మీ కాలి వేళ్ళ మధ్యలో చేతి వేళ్ళు పెట్టండి అండ్ జెంట్లీ రొటేట్. ఒక 5 సర్కిల్స్ ముందుకి అండ్ 5 సర్కిల్స్ వెనక్కి. మీకు ఏ ఆసనాల్లో అయినా కాస్త హాయిగా అనిపిస్తుంది అనుకుంటే ఇంకాస్త ఎక్కువసేపు చేయొచ్చు. ఓకే, వీడియో పాజ్ చేసి ఇంకాస్త ఎక్కువసేపు మీరు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ నుంచి నెమ్మదిగా మళ్ళీ బాడీ ముందుకి. ఎడమ తొడ వెనక భాగంలో మీకు నైస్ స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. నడుముకి ఎడమ భాగంలో కూడా మీకు అది తెలుస్తుందండి. ఎవరికైనా సయాటికా పెయిన్ ఉన్నా, లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఎక్కువసేపు చైర్ మీద కూర్చొని వర్క్ చేసుకునే వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, స్టూడెంట్స్, వాళ్ళకి కూడా ఇది మంచి ఆసన అండి. యూ కెన్ ప్రాక్టీస్ ఆన్ యువర్ చైర్ ఇట్ సెల్ఫ్. 5 4 3 2 and 1. జెంట్లీ కమ్ బ్యాక్. ఈ కాలు వెనక్కి తీసుకొచ్చేసేయండి. లాస్ట్ ఆసన. సో మీ మోకాలు నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేయండి. మీ చేతులతో మీరు సపోర్ట్ తీసుకోవచ్చు లైక్ దిస్. ఒకవేళ చేయడం కాస్త కష్టంగా ఉంటే చైర్కి ఎడ్జ్లోకి వచ్చేసేయండి. ఏ ఆసనాలు అయినా మీకు కష్టంగా అనిపిస్తే చైర్కి ఎడ్జ్లోకి వస్తే ఇంకా ఈజీగా చేయగలుగుతారు అనమాట. ఓకే, ఈ మోకాలు దగ్గరికి తీసుకొచ్చేసేయండి. మీ తలని నెమ్మదిగా మోకాళ్ళకి టచ్ చేయడానికి ట్రై చేయండి. పవన్ ముక్తాసన, అర్ధ పవన్ ముక్తాసన. 5 4 3 2 and 1. Relax. Other leg. Stay here. 5 4 3 2 and 1. Relax. చైర్ మీద కంఫర్టబుల్గా కూర్చోండి. బాడీ స్ట్రైట్గా పెట్టండి. ఒక 15 to 30 seconds ప్రశాంతంగా మీరు ఐస్ క్లోజ్ చేసుకొని కూర్చుంటే సరిపోతుంది. ఆఫ్టర్ దిస్ సీక్వెన్స్ ఇన్హేల్, exhale. Relax your body, relax your shoulders, relax your eyes, relax your neck, relax your legs, relax your hips, relax your entire body. నెమ్మదిగా మీ ఐస్ని ఓపెన్ చేయొచ్చు. వెరీ గుడ్. మీ తల దగ్గర నుంచి పాదాల వరకు ప్రతి మజిల్ ఎంగేజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు కొంచెం రిలాక్స్డ్గా అనిపించిందని అనుకుంటున్నాను. ఓకే, సో ఎవ్రీడే ఇది ప్రాక్టీస్ చేయండి. మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది బాడీలో అండ్ రెగ్యులర్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా మీకు అవుతూ ఉంటుంది అనమాట. ఏజ్కి సంబంధం లేకుండా అండ్ మీరు ఏ కండిషన్లో ఉన్నా కూడా యోగా చేసుకునేటట్టు నేను రెగ్యులర్గా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నానండి. మన క్లాసెస్లో 16 సంవత్సరాల దగ్గర నుంచి 90 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు కూడా మీ యోగా జర్నీని స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ ఫ్రీ యోగా క్లాస్తో మీ యోగా జర్నీని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే
మన నెక్స్ట్ బ్యాచ్లో మీరు రిజిస్టర్ కావచ్చండి. ఈ వీడియోకి కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది. ఎప్పుడు నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అయితే ఆ బ్యాచ్లో మీరు ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోతారనమాట. మీకు అన్ని డీటెయిల్స్ మీ వాట్సాప్కి వచ్చేస్తాయండి. మీరు జస్ట్ మీ పేరు, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే సరిపోతుంది. ఓకే, సో మీ యోగా జర్నీని స్టార్ట్ చేయండి. ఈ చైర్ యోగా అయితే ఎవ్రీడే ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీ పేరెంట్స్కి కానీ లేదా ఎవరికైనా ఈ చైర్ యోగా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఐ విష్ యూ అ హెల్దీ అండ్ హ్యాపీ డే త్రూ యోగా. ఆల్ ది వెరీ బెస్ట్.